Hi friends, you welcome to Sham Institute. So then we are going to discuss today's current affairs. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనకి డోస్ బృందంలోకి మరో భారతీయుడు ఇది ఒకటి డిస్కస్ చేస్తాం. దీంతో పాటు ఏపీ రాష్ట్ర శాసనసభలోని 3 ఆర్థిక కమిటీలకు చైర్మన్లు న్యూ చైర్మన్స్ అన్నమాట. నిజాయితీగా నిక్కచ్చిగా సోర్స్ కోడ్ బిల్ గేట్స్ ఆటోబయోగ్రఫీ ఇది బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించినది. బుక్స్ అండ్ ఆథర్స్ ఇది వచ్చేటప్పటికి రాష్ట్ర శాసనసభలోని 3 ఆర్థిక కమిటీలకు చైర్మన్లు అంటున్నాం కదా. ఇది మనకి అపాయింట్మెంట్స్కి రిలేటెడ్ అపాయింట్మెంట్స్ రీజనల్ కదా, రీజనల్ అపాయింట్మెంట్స్ అనమాట. రీజనల్ పార్ట్లోది ప్రాంతీయ అంశము, దాంతోపాటు పాలిటీకి రిలేటెడ్ వన్ అనమాట. పాలిటీకి రిలేటెడ్ కాన్సెప్ట్. తర్వాత ఇది వచ్చేటప్పటికి ఇది అపాయింట్మెంట్ నియామకాలు అంటాం కదా, ఇది అపాయింట్మెంట్కి సంబంధించినది. దట్టు ఇంటర్నేషనల్ అనమాట, అంతర్జాతీయ అనమాట, ఇంటర్నేషనల్. సో మనం 1 by 1 డిస్కస్ చేస్తూ వెళ్దాం. మొదటిగా భారతీయ తొలి సముద్ర శాస్త్రవేత్త ఎంజిఎం రెడ్డి కన్నుమూత. మనకి జనరల్గా ఈ సముద్రానికి సంబంధించిన అంటే సముద్ర శాస్త్రవేత్తలు ఓషనోగ్రఫీకి ఓషన్కి సంబంధించిన వాళ్ళు సైంటిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఈయన ప్రముఖుడిగా చెప్తారు ఎంజిఎం రెడ్డి అనమాట. ఈయన ఇవాళ చనిపోవడం జరిగింది. ఈయనకి రిలేటెడ్గా ఉన్న కొన్ని అంశాలను మనం డిస్కస్ చేద్దాం. ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ పిహెచ్డి చేసిన వ్యక్తి ఈయన, పిహెచ్డి హోల్డర్ అనమాట ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సముద్ర శాస్త్రంలో. తర్వాత హూ ఈజ్ హూ దాంతోపాటు డిస్టింగ్విష్డ్ యూత్ ఆఫ్ ఇండియా ఇవి లండన్ ప్రచురించే ప్రముఖమైన పుస్తకాలు అన్నమాట. చాలా ఫేమస్ బుక్స్ అనమాట. ఇవి లండన్ లైబ్రరీలో అవైలబుల్గా ఉంచుతారనమాట. స్పెషల్గా అంటే ఎవరైతే వాళ్ళ ఒక పర్టికులర్ సిస్టంలో లేకపోతే ఒక పర్టికులర్ వ్యవస్థలో చాలా మార్పును తీసుకొచ్చిన వాళ్ళు, వాళ్ళ ఫుట్ ప్రింట్స్ని వదిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ గురించి ఈ బుక్స్లో నోట్ చేస్తారనమాట, ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. వాళ్ళ గురించి ఉన్న అంశాలని దానిలో నిక్షిప్తం చేస్తారనమాట. అలాగా ఆ 2 బుక్స్లో నేమ్ నోట్ చేయబడ్డ పర్సన్ మన ఎంజి రెడ్డి అనమాట. అంతేకాకుండా ఈయన ఆత్మకథ కూడా ఉంది. ఆత్మకథ అంటే మనకు తెలుసు కదా, ఆటోబయోగ్రఫీ అంటాం. ఈయన ఆటోబయోగ్రఫీ సముద్ర శాస్త్రవేత్త జీవన ప్రస్థానం అనేది ఈయన ఆటోబయోగ్రఫీ అనమాట. అంతేకాకుండా ఇక్కడ దీంతో పాటు ఈ ఆటోబయోగ్రఫీతో పాటు ఈయన ఇంకా 27 పుస్తకాలు కూడా రాయడం జరిగిందనమాట. విద్యావేత్త, శాస్త్రవేత్త, తర్వాత మంచి ఆథర్ కూడా అనమాట, పుస్తక రచయిత కూడా అనమాట. సో ఇవి ఈయన గురించి భారత తొలి సముద్ర శాస్త్రవేత్త. మనకి ఇలాంటివి మరి క్వశ్చన్లో ఎలా అడుగుతాడు వీటిని మనం ఏమంటాము అని అంటే వీటిని ఆబిచరీస్ అంటారనమాట. ఆబిచరీస్ అంటే ఎవరైనా ప్రముఖమైన వ్యక్తులు కనుక మరణిస్తే వాళ్ళ గురించి అడిగే క్వశ్చన్స్ని మనం ఇంగ్లీష్లో ఆబిచరీస్ అంటాం, తెలుగులో మరణాలు అని అంటాం కదా. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్కి చెందిన సముద్ర శాస్త్రవేత్త ఎవరు ఈ లండన్ బుక్లో తొలి డాక్టరేట్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చేసిన వ్యక్తి మరణించారు అని అడుగుతారు. ఇది సింపుల్ క్వశ్చన్. స్టేట్మెంట్ బేస్గా కూడా క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. సముద్ర శాస్త్రవేత్తల గురించి, సముద్ర శాస్త్రానికి సంబంధించిన అంశాల గురించి క్వశ్చన్ అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి వాటిని మనం 1-2 సార్లు చూసామంటే సరిపోతుంది. మరి బుక్ కూడా అడగచ్చు కదా, ఆటోబయోగ్రఫీ కాబట్టి స్వీయ చరిత్ర కదా ఆటోబయోగ్రఫీ అంటే. ఇలాంటి స్వీయ చరిత్రలు ఉన్నప్పుడు దాని గురించి వాళ్ళే రాసుకుంటారు కాబట్టి ఆ బుక్ వాళ్ళ గురించి అంటే ఈ సముద్ర శాస్త్రవేత్త జీవన ప్రస్థానం అనే పుస్తకాన్ని ఎవరు రచించారని కూడా అడగచ్చు. న్యూస్లో ఉన్నారు కాబట్టి ఆయన్ని ఫోకస్ చేస్తూ క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉందన్నమాట. తర్వాత మనం కనుక నెక్స్ట్ పాయింట్ చూస్తే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్
యా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మనకి న్యూస్లో ఉంది. దేని గురించి అంటే దేశంలో భూగర్భ జలాల్లో విషతుల్యమైన రసాయనాలు ధాతువులు ఉన్నాయని న్యూస్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. కెమికల్స్, మనము ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్ గురించి మాట్లాడాం. ఢిల్లీ ప్రాంతంలో యమునా నది దగ్గర ఉంది కదా, యమునాలో భూగర్భ జలాలని విషపూరితం చేస్తున్న మైక్రో ప్లాస్టిక్లు మిక్స్ అయ్యాయి అని చెప్పుకున్నాం. వేస్ట్ మేనేజ్మెంట్ కింద, వ్యర్థ పదార్థాల నిర్వహణ కింద మనం మాట్లాడాం. ఇక్కడ భూగర్భ జలాల్లో విషతుల్యమైన రసాయనాలు ధాతువులు ఉన్నాయని మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, BIS అంటాం. ఇది అనౌన్స్ చేసింది. భూగర్భ గరళం అనే పాయింట్ని అనౌన్స్ చేసింది అనమాట. అంటే మనం తాగునీరే కాకుండా, అంతేకాకుండా సాగునీరులో కూడా చాలా విషపూరితమైన కలుషితాలు కలుస్తున్నాయి అనేది పాయింట్ అనమాట. దానికి సపోర్ట్ చేస్తూ ఈరోజు ఏం చేసింది అంటే కొన్ని అంశాలను, కొన్ని అంటే ఏ మాలిక్యూల్స్ ఎంతెంత ఉన్నాయి, వాటిని ఎంత మోతాదు దాటితే అవి విషతుల్యం అవుతాయి, ఇలాంటి అంశాలని మనకి ఇవ్వడం జరిగిందనమాట. వాటిని మనం డిస్కస్ చేద్దాం. రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లో గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా నైట్రేట్, 17 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్, 12 జిల్లాల్లో ఇనుము, 7 జిల్లాల్లో పరిమితికి మించిన ఆర్సెనిక్. ఇవన్నీ డేంజరే. నైట్రేట్ కదా, నైట్రేట్, ఫ్లోరైడ్, ఐరన్, ఆర్సెనిక్, ఇవి మోతాదుకు మించి ఉన్నాయి. ఈ రసాయనాలు నీటిలో కలుస్తున్నాయి, భూగర్భ జలాల్లో కలుస్తున్నాయి అనేది పాయింట్ అనమాట, హైలైట్ చేసిన పాయింట్. భూగర్భ జల నాణ్యత కనుక చూస్తే ఈ నాణ్యత నివేదికలో స్పష్టం చేసిన కేంద్ర భూగర్భ జల మండలి టోటల్గా ఈ మాలిక్యూల్స్తో పాటు మోతాదు దాటి అవి విషతుల్యమైన రసాయనాలు ఉండడం వల్ల నీటిని ఏం చేస్తున్నాయంటే నీటిని విషపూరితం చేసేస్తున్నాయి అన్నమాట. అది పాయింట్ మనకి ఇక్కడ. ఇప్పుడు వేటి వల్ల ఏవి ఎంత మోతాదు దాటకూడదో, దాటితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇది మంచి అవేర్నెస్ కింద అనమాట, అవగాహన ఉండాల్సిన అంశం అనమాట. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIC ప్రమాణాల మేరకు తాగునీటికి పనికొచ్చేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. క్లోరైడ్ 250 మిల్లీగ్రాములు లీటర్ నీటికి అనమాట. 1 లీటర్కి 200 మిల్లీగ్రాములు ఉండొచ్చు, 250 మిల్లీగ్రామ్స్ ఉండొచ్చు. ఫ్లోరైడ్ అయితే 1 మిల్లీగ్రామ్ ఉండొచ్చు 1 లీటర్ నీటికి. ఐరన్ అయితే 1 మిల్లీగ్రాము. నైట్రేట్ 45 మిల్లీగ్రాములు ఉండొచ్చు. ఆర్సెనిక్ చాలా సార్లు దీన్ని, ఈ పాయింట్ని హైలైట్ చేశాడు. భూగర్భ జలాలని విషపూరితం చేసే రసాయనాలలో క్రింది వాటిలో ఏది లేదు అని, ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఆర్సెనిక్ కూడా ఉంది. తర్వాత యురేనియం దాదాపుగా అంటే 0.03 మిల్లీగ్రాములు అనుకోండి. ఇది కూడా తక్కువ పార్ట్లో, చాలా తక్కువ పార్ట్లో ఉండేది ఏది అంటే ఆర్సెనిక్ అనమాట. అంటే లీటర్ నీటిలో 0.01 మిల్లీగ్రాములు, 0.03 మిల్లీగ్రాములు, ఈ రెండు అనమాట తక్కువ. ఇక్కడ కనుక వస్తే ప్రమాదకర స్థాయి అంటే ఎంత స్థాయి దాటితే వాటి నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తాయి, అంటే నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాయి, విషపూరితంగా మారతాయి అంటే 1 లీటర్కి 1000 మిల్లీగ్రాములు కనుక హోల్డ్ అయితే, ఇక్కడ 1000 మిల్లీగ్రాములు కనుక దాటితే క్లోరైడ్ డేంజర్. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? కళ్ళు ముక్కు వ్యాధులు, కడుపు ఉబ్బరం అవ్వడం, తర్వాత పోతే ఏంటి అని అంటే వామిట్ లాంటివి అవ్వడం, అలాంటి సందర్భాలు వస్తాయి అన్నమాట. అదే 1.5 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ కనుక నీటిలో కనుక, లీటర్ నీటిలో కనుక ఉంటే అది ప్రమాద స్థాయి అన్నమాట. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎముకల వ్యాధులు. ఫ్లోరైడ్ బారిన పడ్డారు అని అంటుంటాం కదా, ఎముకలు ఏమవుతాయంటే చిట్లిపోతాయి అన్నమాట. కాల్షియం ఇష్యూస్ వస్తాయి, పిల్లలకు దంత వ్యాధులు రావడం, ఇలాంటి పరిస్థితి వస్తుందన్నమాట. అదే కనుక ఇనుము కనుక, ఐరన్ కనుక 1 మిల్లీగ్రాము కనుక దాటితే లీటర్ నీటికి స్పృహ కోల్పోవడం లాంటివి, ఐరన్ బ్యాక్టీరియా వ్యాధిని పడడం, ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అదే నెక్స్ట్ నైట్రేట్ కనుక 45 గ్రాములు కనుక దాటితే రక్తంలోకి ఆక్సిజన్ స్థాయి తగ్గి చర్మం నీలి రంగులోకి మారడం, బ్లూ బేబీ సిండ్రోమ్ అంటాం దీన్ని, బ్లూ బేబీ సిండ్రోమ్, BBS అంటారు. ఈ వ్యాధి రావడానికి స్కోప్ ఉంటుందన్నమాట. అదే నెక్స్ట్ ఈ కాంటెక్స్ట్కి వచ్చినప్పటికీ ఆర్సెనిక్, యురేనియం వచ్చినప్పటికీ ఇవి తక్కువ మోతాదులో ఉంటాయి. ఈ స్థాయి కనుక దాటి ఇంతకంటే ఎక్కువ కనుక ఉంటే ఇవి డేంజరే. 0.01 మిల్లీగ్రాములు దాటిన పరిమితి లీటర్కి దాటితే, ఇది వచ్చినప్పటికి 0.03 మిల్లీగ్రాములు కనుక దాటితే ఈ రెండు ఏం చేస్తాయనంటే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఇస్తాయి. ఆర్సెనిక్ కనుక అయితే చర్మ వ్యాధులు, క్యాన్సర్ రావడానికి కూడా కారణం అవ్వచ్చు అనమాట.
ఆర్సనిక్. అదే యురేనియం కనుక అయితే ఇక్కడ క్యాన్సర్కి ఛాన్స్ ఉంది. క్యాన్సర్తో పాటు కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి స్కోప్ ఉంటుంది, కిడ్నీ వ్యాధులు వచ్చే స్కోప్ ఉంటుంది అనమాట. ఈ రెండింటిని ఫోకస్ చేయాలి, ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉన్నవన్నమాట. ఆర్సనిక్ ఒకటి, యురేనియం ఒకటి. తర్వాత మనం చూస్తే నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. త్రాగునీరు గురించి. ఇందాక దాకా మనం త్రాగునీరు చూసాం కదా, ఇప్పుడు సాగునీరు గురించి చూద్దాం. ఒక లీటర్ నీటిలో 1.25 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ సోడియం కనుక ఉంటే, ఎక్కువ సోడియం కార్బోనేట్ కనుక ఉంటే ఆ నీటిని సాగుకు వినియోగించకూడదు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. లీటర్కి 1.25 మిల్లీగ్రాములు కనుక దాటి కనుక సోడియం కార్బోనేట్ కనుక ఉంటే పంటలు పండించడానికి కూడా వాడకూడదు. ఇది జనరల్ అవేర్నెస్ కూడా, అంటే తెలుసుకోవాల్సిన అంశం కూడా అన్నమాట. రాష్ట్రంలో మనం చూస్తే 27.68%, దాదాపుగా ఇది అప్రాక్సిమేట్గా 28% దాకా నమూనాల్లో సాగుకు పనికిరాని విధంగా ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు తేలింది. మనకి ఆ ఇరిగేషన్కి పనికిరాని వాటర్ ఉంది అని దాదాపుగా మనకి 28% నమూనాల్లో, 28% నమూనాల్లో తేలిందనమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా పోస్ట్ చేస్తాడు ఇలాంటి వాటిని అని అంటే, సాగునీటికి అనుకూలంగా ఉండాలి అంటే నీటిలో ఎక్కువ సోడియం కార్బోనేట్ మోతాదు ఎంత ఉండాలని అడగచ్చు, లేదా ఏ పర్టికులర్ ధాతువు, ఏ పర్టికులర్ కాంపోనెంట్ తక్కువ ఉండాలి అని అడుగుతాడు. అది సోడియం కార్బోనేట్. ఇది ఇలాగా పాయింట్ని మనం చదువుతున్నప్పుడే ఎలా అడుగుతాడు, ఎలా అడగడానికి స్కోప్ ఉంది క్వశ్చన్ అని కనుక అర్థం చేసుకుంటే సింపుల్గా మనం ఆ పాయింట్ని గుర్తుంచుకోవడానికి, దాన్ని హ్యాండిల్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. తర్వాతకు వెళ్ళిపోదాం. రాష్ట్ర శాసనసభలో 3 ఆర్థిక కమిటీలకు చైర్మన్లు. జనరల్గా ఆ రాష్ట్ర శాసనసభలో మనకి పార్లమెంట్లో ఎలాగైతే చైర్మన్లని కమిటీలకి ఫినాన్షియల్ కమిటీస్ అంటాం కదా, ఆర్థిక కమిటీలకి దాన్ని ఎలాగైతే చైర్మన్లను ఇంట్రడ్యూస్ చేస్తారో లోక్సభ, రాజ్యసభలో, దాన్ని అట్లాగే ఇక్కడ మనకి ఏంటి అని అంటే రాష్ట్ర శాసనసభలో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది కదా, లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో ఫినాన్షియల్ కమిటీస్, ఆర్థిక కమిటీలు అంటే ఫినాన్షియల్ కమిటీస్ అన్నమాట. ఫినాన్షియల్ కమిటీస్. ఈ ఫినాన్షియల్ కమిటీస్కి మేజర్ 3 కమిటీలు ఉంటాయి ఇక్కడ. ఈ మూడింటికి చైర్మన్లని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అందుకని ఇది వార్తల్లో ఉంది. మరి వీటికి ఎవరు నియమిస్తారు అని అంటే, నియమించేది అసెంబ్లీ స్పీకర్ అనమాట. మనకి ఇప్పుడు ప్రజెంట్ అయ్యన్న పాత్రుడు కదా, అయ్యన్న పాత్రుడు ఈయన దాన్ని 3 అపాయింట్ చేయడం జరిగిందనమాట. మళ్ళీ దీనికి ఏమవుతుందంటే చైర్మన్లతో పాటు మెంబర్లు కూడా ఉంటారు. చైర్మన్లతో పాటు 30 మెంబర్లు, 12 మెంబర్లు, ఇలా ఒక్కొక్క కమిటీకి కొంతమంది మెంబర్స్ ఉంటారనమాట. బట్ మనకి ఫోకస్ చేసేది ఏంటి అని అంటే చైర్మన్ల గురించి అడుగుతాడు కాబట్టి మనం చైర్మన్ల మీద ఫోకస్ చేయాలి. దానిలో ఈ 3 కమిటీలు అంటే ఆర్థిక కమిటీలు మనకు ఉండేది 3 అనమాట. ఆ మూడింట్లో మొదటిది ఏది అని అంటే ఫినాన్షియల్ కమిటీస్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇంపార్టెంట్ వన్ ఇది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చాలాసార్లు పాలిటీలో క్వశ్చన్గా అడిగిన కమిటీ అనమాట. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ, పియూసి అంట, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ, తర్వాత ఎస్టిమేట్స్ కమిటీ, ఈసీ అంటారు. ఈ మూడింటికి అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, ఈ మూడింటికి 3 చైర్మన్లను ఇంట్రడ్యూస్ చేశారు. 3 చైర్మన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు మనం గమనిస్తే అకౌంట్స్ కమిటీకి వచ్చేటప్పటికి పులపర్తి రామాంజనేయులు, జనసేన పార్టీ అనమాట. అయినా జనరల్గా ఏంటి అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళని దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. దీనికి డైరెక్ట్ పర్సన్స్ని ఉండనివ్వరు అనమాట. అంటే మనకి 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 175 ఎమ్మెల్యేస్లో ఈ ఓటింగ్ ప్రాసెస్కి వెళ్తారనమాట. 163 మంది అటెండ్ అయ్యారు. దానిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వకపోవడం, తర్వాత లీడింగ్ పార్టీ నుంచి ఒకరు రాకపోవడం వల్ల 163 మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారనమాట. ఆ ఓటింగ్ని బట్టి వీళ్ళని ఎలక్ట్ చేసుకుంటారు. సో తర్వాత పియూసీ చైర్మన్గా కూన రవికుమార్, ఇతను టీడీపీ పార్టీ. తర్వాత మనకి ఇతను వచ్చేటప్పటికి పులపర్తి రామాంజనేయులు, మన భీమవరం కాన్స్టిట్యున్సీ కదా, ఆయన. తర్వాత చైర్మన్ కూన రవికుమార్ టీడీపీ పార్టీ నుంచి. తర్వాత
ఈసీ కింద ఎస్టిమేట్స్ కమిటీ కింద వేగుళ్ళ జోగేశ్వరరావు అనమాట. వీళ్ళ ముగ్గురిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో న్యూస్లో ఉంది కాబట్టి మనం జస్ట్ యూ హ్యావ్ టు నో ద నేమ్స్ ఆఫ్ దీస్ పీపుల్ అనమాట. ఒకసారి ఆ పర్సన్స్ నేమ్స్ తెలుసుకోవాలి, రెస్పెక్టివ్ డెసిగ్నేషన్ ఏంటో తెలుసుకోవాలి, ఏంటిది ఏ పొజిషన్కి అనేది తెలుసుకోవాలి. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ ఇంకొన్ని ఎడిషనల్ పాయింట్స్ చూద్దాం దీనిలో. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇది జనరల్గా పార్లమెంటరీ కమిటీలు అనమాట. పార్లమెంటరీ కమిటీలు మనకి ఎలా ఉంటాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. పార్లమెంటరీ కమిటీస్. ఈ పార్లమెంటరీ కమిటీస్లో 2 విభాగాలు ఉంటాయన్నమాట. ఒకటి స్టాండింగ్ కమిటీ, ఇంకొకటి అడ్హాక్ కమిటీ ఉంటుందన్నమాట. అడ్హాక్ కమిటీ అంటారు. మనం ఈ స్టాండింగ్ కమిటీ గురించి మాట్లాడదాం. దీనిలో స్టాండింగ్ కమిటీలో ఫినాన్స్కి రిలేటెడ్గా స్టాండింగ్ కమిటీ ఒకటి ఉంటుంది, ఫినాన్స్కి రిలేటెడ్గా. ఇంకోటి వచ్చినప్పటికీ ఒక పర్టికులర్ శాఖకి డిపార్ట్మెంట్కి రిలేటెడ్గా 2 ఉంటాయన్నమాట. ఈ ఫినాన్స్ స్టాండింగ్ కమిటీలో మళ్ళీ మూడు కమిటీలు ఉంటాయి, ఉప కమిటీలు ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, తర్వాత అంచనాల కమిటీ, ఎస్టిమేషన్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ, పియూసి. ఈ 3 ఉంటాయి అన్నమాట. ఇది జనరల్గా మనకి అధికరణ 280 ఉంది కదా, ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం, దీనికి రిలేటెడ్గా సంబంధించిన అంశాలే అన్నమాట. ఇవి ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశాలు 280లో ఉంటాయన్నమాట. ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఆర్టికల్ 280 అధికరణ 280లో ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ వన్. తర్వాత ఇక్కడ అనమాట ఫినాన్స్ స్టాండింగ్ కమిటీలో, ఆర్థిక స్టాండింగ్ కమిటీలో ఇవి ఉప కమిటీలు అనమాట. ఆ పాయింట్ అర్థమైతే సరిపోతుంది. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ కార్యనిర్వాహక వర్గం అంటే వీళ్ళు ఏం చేస్తారు, పిఏసి కానీ, పియూసి కానీ, ఈసీ కానీ ఇవేం చేస్తాయి అని అంటే కార్యనిర్వాహక వర్గం అంటే ఎవరు, ఎగ్జిక్యూటివ్ అంటాం కదా, ఎగ్జిక్యూటివ్ ఉంటాయి, లెజిస్లేచర్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్, తర్వాత జ్యుడిషియరీ కదా. ఇవే కదా 3 మెయిన్ భాగాలు, ఇవే కదా మన రాజ్యాంగంలో రాజ్యాంగానికి సంబంధించిన అంశాలలో. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక, ఇది లెజిస్లేటివ్ వచ్చినప్పటికీ శాసనపరమైన, జ్యుడిషియరీ వచ్చినప్పటికీ న్యాయపరమైన అంశాలు. ఈ 3 కదా మెయిన్ పిల్లర్స్ అంటాం కదా. సో కార్యనిర్వాహక వర్గం, ఈ ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో శాసనసభకు ఆర్థికంగా జవాబుదారీగా ఉండేలా, ఏది ఎంత అయింది అనేది ఖచ్చితంగా ఆర్థికపరమైన అంశాల గురించి జవాబుదారీగా ఉండడం అంటే అకౌంటబుల్గా ఉండేలా ఈ కమిటీలు నిర్ధారిస్తాయి. ఈ 3 కమిటీలు ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం శాసనసభకు ఆర్థికంగా జవాబుదారీగా ఉండేలా వ్యవహరిస్తాయన్నమాట. ఖచ్చితంగా ఈ కమిటీలు నిర్ధారిస్తాయి. దాంతోపాటు ఈ కమిటీలు ప్రభుత్వ వార్షిక ఆర్థిక ఖాతాలను, గవర్నమెంట్ యొక్క వార్షిక అంటే యాన్యువల్ కదా, ఫినాన్షియల్ అకౌంట్స్, ఈ ఫినాన్షియల్ అకౌంట్స్ గురించి అన్ని ఖాతాలను, ఈ అకౌంట్స్తో సహా అన్ని ఖాతాలను పరిశీలిస్తాయి. అంటే ఎక్కడ ఎంత ఖర్చు అవుతోంది, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేదాన్ని జవాబుదారీగా ఉండాలి. కాబట్టి ఆ వ్యవస్థ అంతా ఎవరి చేతిలో ఉంటుందనంటే, ఎక్కడ ఉంటుందంటే ఈ కమిటీల చేతిలో ఉంటుంది. దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ చూద్దాం. ఏ ఆర్థిక కమిటీకి పాలక పార్టీ సభ్యుడు నాయకత్వం వహించరు అంటున్నాడు. ఏ ఆర్థిక కమిటీకి పాలక పార్టీ అంటే రూలింగ్ పార్టీ అనమాట. సో రూలింగ్ పార్టీకి చెందిన వ్యక్తి దేనికి చైర్మన్గా ఉండడు. నాయకత్వం అంటే ఇక్కడ ఎవరు అంటే చైర్మన్ అనమాట. చైర్మన్గా ఉండరు అంటున్నాడు. ఫస్ట్ది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇచ్చాడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల కమిటీ, ఎస్టిమేషన్స్ కమిటీ, నెక్స్ట్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ, పియూసి ఇచ్చాడు, బిజినెస్ అడ్వైజరీ కమిటీ. అసలు ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ లేదు కదా, ఈ 2 కాదు. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. పిఏసి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఏ అవుతుంది. దట్ ఇస్ 1. డోజ్ బృందంలోకి మరో భారతీయుడు ఆకాష్ బొబ్బా. ఇతను కొత్తగా మన డోజ్ బృందంలోకి వచ్చిన భారతీయుడు అనమాట. డోజ్ అంటే ఏంటి, ఇదిగో ఇతను అనమాట. ఈ పర్సన్ వచ్చారు. ఇప్పుడు
మనకి ఇదేంటి అని అంటే ఎలాన్ మస్క్ గ్రూప్ అనమాట. ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తున్న గ్రూప్ ఇతను ఆకాష్ అనమాట. ఆకాష్ ఇతన్ని తీసుకోవడం జరిగిందనమాట ఇతని గ్రూప్లోకి. ఈ డోజ్ అనేది ఏంటి అని అంటే మన ట్రంప్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనమాట. ఇది డోజ్ అనేది DOGE అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంట. అంటే ప్రభుత్వం బాగా ఎఫిషియెంట్గా, యాక్టివ్గా, పర్ఫెక్ట్గా పనిచేయడానికి కొంతమంది పీపుల్ని తీసుకొని వాళ్ళ చేత ప్రభుత్వం బాగా పద్ధతిగా విజయవంతంగా నడిచేలా చూడడమే దీని మెయిన్ పర్పస్ అన్నమాట. సో ఈ డోజ్కి నాయకత్వం వహిస్తోంది ఎవరు? ఇంట్రడ్యూస్ చేసింది ప్రెసిడెంట్ ట్రంప్. నాయకత్వం వహిస్తోంది ఎవరంటే ఎలాన్ మస్క్ అనమాట. ఎలాన్ మస్క్ మనకి తెలుసు స్పేస్ ఎక్స్ బాగా వినూత్నమైన, అంటే సాంకేతిక పరంగా బాగా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అతను. కాబట్టి అతన్ని దీనికి హెడ్గా ఉంచారన్నమాట, లీడర్గా ఉంచారు. ఈ లీడ్ చేస్తున్న డోజ్లోకి ఇప్పటికే భారతీయులను కొంతమందిని తీసుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయుడు ఎవరంటే మన ఆకాష్ అనమాట. అది మనం డిస్కస్ చేస్తున్న పాయింట్. కొత్తగా వచ్చిన పర్సన్. డోజ్ అంటే తెలియాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని, ఎవరికి అమెరికాకి సంబంధించిన వ్యవస్థ ఇది. దీనిలో భారతీయులు చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. భారతీయుల్లో కొత్తగా వచ్చిన పర్సన్, జాయిన్ అయిన పర్సన్ ఎవరంటే ఆకాష్ అనమాట. అది మనం డిస్కస్ చేసిన పాయింట్. ఇప్పుడు దీనిలోనే ఇంకొకటి చూద్దాం, ఒక క్వశ్చన్ చూద్దాం ఈ కాన్సెప్ట్కి సంబంధించి. అమెరికా ప్రభుత్వ సమర్థత శాఖ, ఎఫిషియెంట్ డిపార్ట్మెంట్ కదా అది, అందుకని సమర్థత శాఖ అంటున్నాం. దీనికి నాయకత్వం వహించడానికి ఏ ఇద్దరు వ్యక్తులు నియమితులయ్యారు? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీన్ని నాయకత్వానికి మెయిన్ ఎలాన్ మస్క్, ఆయనతో పాటు ఒక భారతీయుని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని నాయకత్వం వహించడానికి ఇద్దరు పర్సన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళల్లో ఎలాన్ మస్క్తో పాటు ఇంకొకరిని ఎవరిని ఇంట్రడ్యూస్ చేశాడు అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఎలాన్ మస్క్ మరియు వివేక రామస్వామి, బిల్ గేట్స్ మరియు సుందర్ పిచాయ్, జెఫ్ బెజోస్ మరియు వారెన్ బఫెట్, మార్క్ జూకర్బర్గ్ మరియు టిమ్ కుక్ అన్నాడు. సో ఇక్కడ ఎలాన్ మస్క్తో పాటు మనకి ఎలాన్ మస్క్, వివేక రామస్వామి, ఇది కరెక్ట్ ఆన్సర్. ఎలాన్ మస్క్ అండ్ వివేక రామస్వామి వీళ్ళనమాట. వివేక రామస్వామి ఈ గ్రూప్లో ఉన్నాడు. మన భారతదేశం నుంచి జాయిన్ అయిన ఫస్ట్ పర్సన్ కూడా అయితేనే. ఇతనికి కూడా ఎలాన్ మస్క్తో పాటు నాయకత్వ బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ వివేక రామస్వామి రీసెంట్గా ఒహాయ్ ఉంది కదా, ఒహాయ్ అని ఒక ఏరియా ఉంది, ఒక స్టేట్ ఉంది. దానికి ఎన్నికలలో పార్టిసిపేట్ చేయడానికి, పాల్గొనడానికి, అంటే కంటెస్ట్ చేయడానికి ఇతను ఏం చేశాడు అంటే ఈ పదవికి కొన్ని రోజులు విరామం తీసుకున్నాడు అనమాట వివేక రామస్వామి. తర్వాత నెక్స్ట్కి వెళ్దామా? ఇంకొక క్వశ్చన్ చూద్దాం దీనిలోనే. ప్రభుత్వ సమర్థత విభాగం డోజ్ అనే భావన ఏ మాజీ యూకే ప్రధానమంత్రి చొరవను గుర్తుకు చేస్తుంది అంటాడు. ఈ డోజ్ అనే కాన్సెప్ట్ అమెరికానే కాదు మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసింది. ఇలాంటి వ్యవస్థనే అంతకుముందు యూకే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందట. దానిలో ఈ ప్రక్రియని ఇంట్రడ్యూస్ చేసిన యూకే ప్రధానమంత్రి ఎవరో అని అడుగుతున్నాడు. విన్స్టన్ చర్చిల్, సర్ డెరెక్ ర్యానర్, టోనీ బ్లెయర్, డేవిడ్ క్యామరూన్. అంటే ఆ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అంటే సర్ డెరెక్ ర్యానర్ అనమాట. ర్యానర్ నేతృత్వంలోని మార్గరెట్ థాచర్ అప్పుడు దీన్ని ఈ విభాగాన్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఈ డోజ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు అమెరికా ఇంట్రడ్యూస్ చేస్తున్నది కాదు, ఇంతకు ముందే యూకే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. దానిలో మెయిన్ పాత్ర, అంటే ఆ నేతృత్వం ఎవరి నేతృత్వంలో అంటే సర్ డెరెక్ ర్యానర్ నేతృత్వంలో. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నిజాయితీగా నిక్కచ్చిగా సోర్స్ కోడ్. ఇది సోర్స్ కోడ్ అనేది బుక్ నేమ్ అనమాట. నిజాయితీగా నిక్కచ్చిగా సోర్స్ కోడ్ is a autobiography of బిల్ గేట్స్ అన్నమాట. బిల్ గేట్స్ ఆటోబయోగ్రఫీలు చాలా ఉన్నాయి.
ఇతని స్వీయ రచనలు చాలా ఉన్నాయి ఈయన రాసుకున్నవి. వాటిల్లో అతని చైల్డ్హుడ్ గురించి, బాల్యం గురించి చెప్తున్న కాన్సెప్ట్లు అనమాట ఇది. అది దానికి రిలేటెడ్గానే రాసిన కొత్త బుక్ ఏంటి అని అంటే సోర్స్ కోడ్ అనమాట. బుక్ నేమ్ వచ్చేటప్పటికి సోర్స్ కోడ్. నేను అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి అని అంటే, నేను రాసిన కోడ్ అంటే సాంకేతికపరమైన కాన్సెప్ట్స్ కదా, ఐటీ కదా, ఆయన ఇచ్చిన కోడ్ ఏదైతే ఉందో అదంతా నేను ఎక్కడా కాపీ కొట్టలేదు, ఎక్కడి నుంచి తీసుకోలేదు, నేను నిక్కచ్చిగా నిజాయితీగా నేను రాశాను అని ఆ పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగిందనమాట. అది ఆ ఉద్దేశంతో ఇక్కడ నిక్కచ్చిగా నిజాయితీగా సోర్స్ కోడ్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. సో ఎవరిది బుక్? బిల్ గేట్స్ రాసిన బుక్. ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, స్వీయ రచనలు చాలా ఉన్నాయి, వాటిల్లో బాల్యానికి సంబంధించిన స్వీయ చరిత్ర ఇది. సో దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ చూద్దాం. సో దాని మీద ఏమవుతుందంటే మంచి అవగాహన వస్తుంది కాన్సెప్ట్ మీద. ఇది ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ చూస్తే బిల్ గేట్స్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి అని అడిగాడు. ఈ ఆటోబయోగ్రఫీ ఏంటి అని అడిగాడు, చూడండి ఒకసారి చూద్దాం. ద రోడ్ అహెడ్, హార్డ్ డ్రైవ్, బిల్ గేట్స్ అండ్ ద మేకింగ్ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్ ఎంపైర్, బిల్ గేట్స్ ఎ బయోగ్రఫీ, బిజినెస్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ థాట్. ఈ పుస్తకాలన్నీ బిల్ గేట్స్ రాసినవే. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఆటోబయోగ్రఫీ ఏంటని అడుగుతున్నాడు, స్వీయ రచన ఏది అని అడుగుతున్నాడు. స్వీయ రచన ఇప్పుడు మనం ఇందాక ఒకటి చూసాం సోర్స్ కోడ్ అని. అలాగే ఫేమస్ స్వీయ చరిత్ర రచన ఏది అంటే ఇంకొకటి ద రోడ్ అహెడ్. ద రోడ్ అహెడ్ ఇది ఆయన స్వీయ రచన అనమాట. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఉద్యాన హబ్గా రాయలసీమ. ఉద్యానవనాలు అంటాం కదా, హార్టికల్చర్ అంటాం కదా, హార్టికల్చర్ హబ్గా రాయలసీమను చేస్తాను అని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది అనమాట. అంటే దానికి ఉద్యానవన హబ్గా చేయడానికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి రాయలసీమకి అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం అనమాట. దీనిలో మరి ఇట్లా ఉద్యానవన హబ్గా మారిస్తే అంటే చేస్తే ఇక్కడ మరి ఏమేమి ఉన్నాయంటే, ఎలాంటి పంటలు సాగు చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అని అంటే, దానిమ్మ లాంటి పంటలను, ద్రాక్ష లాంటి పంటలను, తర్వాత చీనీ అంటాం కదా, చీనీ అంటే మనకి బత్తాయి అంటాం మనం. ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మొత్తానికి ఉండే వాటిలో హయ్యెస్ట్ కనిపించేది బత్తాయి తోటలే అక్కడ కనిపిస్తాయి. తర్వాత వీటితో పాటు అంజీర్ అని అంటాం కదా, అంజూర్ లేదా అంజీర్ అంటాం. అంజీర్, ఫిగ్ అంటారు కదా ఇంగ్లీష్లో ఫిగ్ అంటాం. వీటితో పాటు ఖర్జూర పంటలని, వీటిని పండించడానికి అనుకూలమైన వాతావరణం కానీ నేలలు కానీ ఇక్కడ ఉన్నాయి అనేది వీళ్ళ పాయింట్ అనమాట, రాయలసీమలో అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే, దీనికి అనుగుణంగా ప్లాంట్ మెటీరియల్, రక్షిత సేద్యము, యాంత్రీకరణ, ఉద్యాన రంగ ఆవిష్కరణలకు అన్ని తదితర అంశాల మీద బాగా అవగాహన పెంచి రైతులను ఈ పంటల వైపు అంటే ఆల్మోస్ట్ వీటి వల్ల మంచి ఆదాయం వచ్చే పంటలు, మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న ఫ్రూట్స్ కూడా కదా ఇవి, ఇలాంటి వాటి వైపు కనుక మళ్ళిస్తే ఖచ్చితంగా వాళ్ళు లాభదాయకమైన వ్యవసాయాన్ని చేసుకొని ఎగుమతి కూడా చేయగల అవకాశాలు ఉంటాయి అనేది పాయింట్ అనమాట. సో ఇది ఉద్యానవన హబ్గా రాయలసీమ. దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ చూద్దాం. ఉద్యానవన పంటలకు సాధారణంగా ఏ రకమైన నేల అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది? సూపర్బ్ క్వశ్చన్. ఇది మనకి జాగ్రఫీ రిలేటెడ్గా క్వశ్చన్ కింద చెప్పుకోవాలి. మన జాగ్రఫీనే కదా, జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే ఇసుక నేలలు అంటున్నాడు, శాండ్ సాయిల్ కదా, శాండ్ సాయిల్స్ అంటున్నాడు. బంకమట్టి నేలలు అంటున్నాడు, క్లేయి సాయిల్స్ అంటాం, క్లేయి సాయిల్. లోమీ అంటున్నాడు, లోమీ సాయిల్స్. నెక్స్ట్ ఏంటి? సెలైన్ సాయిల్స్ అంటున్నాడు, సెలైన్ సాయిల్. ఇవి ఇచ్చాడు. జనరల్గా ఉద్యానవన పంటలకి అంటే హార్టికల్చర్ లాంటి వాటికి, హార్టికల్చర్కి బాగా ఉపయోగపడే వాటిలో అల్యూవియల్ సాయిల్ ఉపయోగపడుతుంది. అల్యూవియల్ సాయిల్ అంటే మనం ఒండ్రు మట్టి నేలలు అంటాం కదా, ఒండ్రు మట్టి ఇలా ఉన్నవి ఉపయోగపడతాయి. తర్వాత వీటితో పాటు సిల్ట్ ఉండాలి, కొంత సిల్ట్ మిక్స్ ఉండి, అల్యూవియల్ మిక్స్ కనుక ఉండి, కొంత శాండ్ సాయిల్ కనుక ఉంటే, వీటి మిక్స్ కనుక ఉంటే, సిల్ట్ కనుక ఉండి, ఈ మూడింటి మిక్స్ కనుక ఉంటే అవి హార్టికల్చర్కి ఉపయోగపడతాయి. ఇలా మోడల్గా ఉన్న నేలలు ఏంటి అంటే వాటిని లూమీ నేలలు అంటారు, లూమీస్ అంటారు.
లోమీ నేలలు. కాబట్టి మన ఆన్సర్ ఏంటి అని అంటే సి ఈజ్ ద కరెక్ట్ అనమాట. సి ఈజ్ ద కరెక్ట్, లూమీ నేలలు. తర్వాత మనం ఇది ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం పకడ్బందీగా కొంచెం ఫోకస్డ్గా వీటి గురించి ఉన్న అవగాహన ఉండాలి, కొంత ఉంటే ఈజీగా టర్న్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం, మిగిలిన కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.